హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను వచ్చేసి ఇప్పుడు స్విగ్గీ చేస్తున్నా. ఇంతకుముందుకు చేసిన కానీ మానేసి మళ్ళీ మిగతా వేరే పోర్టల్ యూబర్ ఇవి చేస్తున్నా. అనుకున్నంత బడ్జెట్ అయితే రావట్లేదు, అంత జనాలు ఎక్కువైపోయారు, అసలు రావట్లేదు. నేను లొకేషన్ కూడా చేంజ్ చేసుకున్నా, కొండాపూర్ గచ్చిబౌలి పెట్టుకున్నా. అక్కడ ఆర్డర్స్ బాగుంటాయంటే అక్కడ పెట్టుకున్నాను. నేను తూకుడుపల్లి నుంచి అక్కడ కొండాపూర్ రావడానికి నాకు మినిమం 6-7 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడికి వెళ్తేనే ఆర్డర్స్ పడతాయంట, మళ్ళీ జోన్లో ఉండాలి. అట్లనే ఇప్పుడు కూకటిపల్లి నుంచి అక్కడికి వెళ్తున్నాను. 6-7 కిలోమీటర్లు ఖాళీగానే వెళ్ళాల్సి వస్తుంది. చూస్తే అక్కడ ఎలా ఉంటాయి ఆర్డర్స్ అన్నది చూసి ఓ మంచి పడ్డాయనుకో అక్కడనే ఆర్డర్స్ కొట్టుకోవచ్చు, లేకపోతే మళ్ళీ నేను ఇక్కడ కూకటిపల్లి జోను చేంజ్ చేసుకోవచ్చు. చూడాలి ఎలా పడతాయి అనేది. రోజైతే చేస్తారు స్విగ్గీ. ఎట్లు మనం ఒక 3 months అయింది ఆఫ్ చేసి ఆల్మోస్ట్. ఇప్పుడు ఆర్డర్స్ లేవు అసలు, బాగా సతాయించారు. ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చూడాలి. ఇంకా ఇంత ముందుకు లాగా లేదు. స్టార్టింగ్ లో బాగుండే, ఇప్పుడు జనాలు పెరిగిపోయేసరికి అసలు రావట్లేదు అంత బడ్జెట్. ఇప్పుడైతే చూస్తున్నాం ఇట్లా ఏందనేది. ఇప్పుడైతే నేను ఇప్పుడు ఐడియల్ రోడ్కి వెళ్తున్నా. అక్కడ ఎలా ఉంటుంది ఏందనేది చూడాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ ఆర్డర్ అయితే పడ్డది మనకు. సహర్ష ఉడిపి గ్రాండ్ అంట, 96 రూపీస్ వచ్చింది. 3.8 కిలోమీటర్స్ ఉంది. అక్కడికి వెళ్ళి తీసుకోవాలా. ఆ నుంచి మదీనగూడకు ఉంది, 96 రూపీస్ చూపిస్తుంది. ఫస్ట్ ఆర్డర్ ఇప్పుడే పడ్డది. 4 months తర్వాత ఇప్పుడు ఆర్డర్ స్టార్ట్. చూడాలి ఇంకెలా వస్తాయి ఆర్డర్స్ అనేది. గుడిపల్లి నుంచి ఇక్కడ కొండాపూర్కి సిగ్నల్ లొకేషన్లోకి రాగానే పడ్డది. అసలు ఒక లోపల కూడా ఇంకా వెళ్ళలేదు, మొత్తం జోన్లోకి వెళ్ళక ముందే పడ్డది ఆర్డర్. చూద్దాం ఎక్కడెక్కడ ఏం పడతాయో, ఎంతవరకు చెప్తారో. అది ఇన్స్టామార్ట్ తీసేసేయడం అనమాట. ఇన్స్టామార్ట్ ఉంటే మంచిగా ఉంటుంది, ఆర్డర్స్ బాగా పడుతుంటాయి, ఎంజీ కొట్టుకోవడానికి ఈజీగా అవుతుంది. నాది ఇన్స్టామార్ట్ తీసేసి దానివల్ల ఇంట్రెస్ట్ పోయింది చేయడం. ఆర్డర్స్ నార్మల్గా ఆర్డర్స్ అయితే తక్కువ పడతాయి, ఫుడ్ ఆర్డర్స్. ఇన్స్టామార్ట్ ఉన్నాయంటే ఒక 10 ఇగో 20 కొట్టుకున్నానికి ఎంజీ అవుతుంది, 2,000 వస్తున్నాయి మంచిగా. అప్పుడు నాకు ఇన్స్టామార్ట్ తీసేసి ఇంకా ఇబ్బందిలో పెట్టేసింది అన్న, అందుకే చేయలేకపోయినా. ఇప్పుడు ఇన్స్టామార్ట్ ఇప్పుడు కూడా లేదు నాకు, ఇంకా తప్పదు అన్నట్టు చేయాల్సి వస్తుంది. ఇదే చూస్తా, ఒక 4 days అయితే చేస్తా, ఎలా ఉంది అనేది. చేసినాక తెలుస్తుంది చేయాలా వద్దా అనేది డిసైడ్ అయిపో. అక్కడికి వెళ్ళి అయితే తీసుకున్నాం షాప్స్ అనే ముందు. ఓకే ఫ్రెండ్స్, ఆర్డర్ అయితే తీసుకున్నాను ఉడిపి దగ్గర. చూపిస్తా అయితే నేను తీసుకున్న తర్వాత ఉడిపి. ఇది అనమాట ఆర్డర్ అయితే. మధ్యన కూడా ఉంది అపర్ణ హిల్లీ అంట, అక్కడికి వెళ్ళాలి తీసుకునేది. 9 కిలోమీటర్లు చూపిస్తుంది, 9.5 కిలోమీటర్స్, 19 minutes ఉంది.
అక్కడ అపార్ట్మెంట్స్ దాంట్లో మళ్ళీ అప్రూవల్ చేయాలి, అవన్నీ చాలా టైం పడుతుంది. ఈ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో పడ్డప్పుడు అలా బుక్ చేస్తారు, కానీ అప్రూవల్ కోసం మళ్ళీ అక్కడికి వెళ్ళి స్పెషల్గా వాళ్ళకి కాల్ చేయాల్సి వస్తుంది. బుక్ చేసుకుంటారు కానీ చూడాలి ఎక్కడ వస్తుంది, బయట మేడ్ వస్తుంది, మళ్ళీ అక్కడికి వెళ్ళి వర్క్ చేయాలి. 4 ఐటమ్స్ ఏమో ఉన్నాయి, టిఫిన్స్ మొత్తం. దాని కాస్ట్ వచ్చి మినిమం ఒక 500 అబోనే ఉంటుంది నాకు తెలిసి. బిల్లు చూడలేదు కదా, మినిమం అయితే 500 ఉంటుంది. మళ్ళీ కాబట్టి కాస్ట్లీ అవుతుంది. టిఫిన్కే 500 రూపీస్ పెట్టి తింటారు. సారీ వాళ్ళు కానీ మనది తీసుకుపోయి వాడుతుంది డ్యూటీ. ప్రతిదీ కొండాపూర్లో అనమాట. అది కొండాపూర్ సర్కిల్ దగ్గర. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే లొకేషన్కి వచ్చా, కార్డు ఇవ్వాలి. అపర్ణ హిల్లీ పార్క్ ఎక్కడ ఇదే అనుకుని, అపర్ణ హిల్లీ పార్క్ ఇదే. ఇదేనా హిల్లీ పార్క్ ఏమని. ఓకే ఇదే. ఇక్కడైతే సెక్యూరిటీ ఉంది, పార్క్ ఇక్కడ వేయాల బండి.